ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్రాండ్ అయిన మెక్‌డొనాల్డ్స్ విజయవంతమైన ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. మీకు ఇలాంటి ఆసక్తికరమైన కథలు కావాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా మెక్‌డొనాల్డ్స్ మొదటి చిన్న రెస్టారెంట్ నుండి ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో విస్తరించింది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఫౌండింగ్ స్టోరీ. మెక్‌డొనాల్డ్స్ మొదటి రెస్టారెంట్ 1940లో అమెరికాలోని రిచర్డ్ అండ్ మార్కినీ మెక్‌డొనాల్డ్ అనే ఇద్దరు సోదరుల ద్వారా ప్రారంభించబడింది. ఇది ఒక చిన్న బర్గరు, ఫ్రైస్ అండ్ మిల్క్ షేక్స్ ప్రత్యేకతలు కలిగిన రెస్టారెంట్గా మొదలైంది. రే కాక్స్‌రోల్. 1954 రే కాక్ అనే వ్యక్తి మెక్‌డొనాల్డ్స్లో చేరి ఈ చిన్న రెస్టారెంట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి పథకం వేశాడు. అతనే స్పీడీ సర్వీస్ సిస్టమ్ అనే కొత్త విధానాన్ని తయారు చేసి ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఎక్స్పాన్షన్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. రే కాక్ మెక్‌డొనాల్డ్స్ను 1955లో ఫ్రాంచైజ్ ద్వారా విస్తరించేందుకు ప్రేరేపించాడు. అమెరికాలోని ప్రతి కోణలో తన రెస్టారెంట్ని నిలుపుకోవాలని ప్రారంభించి సక్సెస్ పొందాడు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే 1964లో ఈ మెక్‌డొనాల్డ్స్ తొలి అంతర్జాతీయ రెస్టారెంట్ని ప్రారంభించి ఇప్పుడు ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచంలో మొత్తంలో మెక్‌డొనాల్డ్స్ ఇప్పుడు 100కి పైగా దేశాల్లో ఉంది. మెక్‌డొనాల్డ్స్ ఇన్ ఇండియా. మెక్‌డొనాల్డ్స్ భారతదేశంలో 1996లో తన మొదటి రెస్టారెంట్ న్యూఢిల్లీలో స్థాపించబడింది. ఆ సమయంలో భారతదేశంలో ఫాస్ట్ ఫుడ్స్ అంటే చాలా కొత్తగా ఉండేవి. అయితే మెక్‌డొనాల్డ్స్ తన ప్రత్యేకమైన మెనూను ఉపయోగించి తన వ్యాపారాన్ని చురుగ్గా మార్చుకుంది. మెక్‌డొనాల్డ్స్ భారతీయ రుచుల ప్రకారం అనేక మార్పులు చేసింది. మాంసాహారాన్ని పలు రీజియనల్ రుచులతో మార్చడం జరిగింది. ఆలూ టిక్కీ బర్గర్, మెక్‌డొనాల్డ్స్ టిక్కీ బర్గర్, పన్నీర్ వ్రాప్ వంటి అనేకమైన ఆహారాలను మెనూలో చేర్చబడింది. ఈ విధంగా మెక్‌డొనాల్డ్స్ భారతీయ కస్టమర్లను ఆకట్టుకోవడానికి చాలా పనులే చేయబడింది. మెక్‌డొనాల్డ్స్ తన మార్కెటింగ్ ధోరణి యువత మరియు కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంది. కుటుంబాల కోసం ప్రత్యేకమైన ఆఫర్లు, జోన్స్తో ప్రచారాలు ప్రారంభించింది. మెక్‌డొనాల్డ్స్ భారతదేశంలో సంస్కృతి పరిగణనలోకి ప్రకటనలు చేయడం ద్వారా ప్రేక్షకుల హృదయాల్ని తాకింది. ఈ మధ్యకాలంలో వారు ఐ యామ్ లవ్ ఇట్ అనే ప్రఖ్యాత క్యాంపెయిన్ను దేశీయ భాషల్లో ప్రారంభించారు. పండగల సమయంలో ప్రత్యేకమైన బర్గర్లు, ఫెస్టివల్ ఆఫర్లు మొదలైనవి మెక్‌డొనాల్డ్స్ యొక్క విస్తరణకు కారణమైంది. భారతదేశంలో మెక్‌డొనాల్డ్స్ నేటి వరకు చాలామంది పోటీ ఉన్నారు. స్థానిక ఫుడ్ సంస్థలు కూడా స్వదేశీ బ్రాండ్లు మెక్‌డొనాల్డ్స్ చాలానే సవాళ్ళు ఇచ్చాయి. కానీ మెక్‌డొనాల్డ్స్ తన సూపర్ ఫాస్ట్ సర్వీస్, మెనూ వేరియేషన్స్, ఆర్థికంగా అనుకూలమైన ధరలు వంటివి ఇచ్చి ఈ సంస్థను మరింత ముందుకు నడిపాయి. ప్రముఖ సంస్థల నియంత్రణ, నవీనకాలు మరియు మంచి కస్టమర్ సర్వీసెస్ని మెక్‌డొనాల్డ్స్ మరింత నమ్మకంగా నిలిపాయి. మెక్‌డొనాల్డ్స్ భారతదేశంలో 400 పైగా రెస్టారెంట్లు నిర్వహిస్తుంది. ఇది భారతీయ మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మెక్‌డొనాల్డ్స్ పర్యావరణ ప్రాముఖ్యత పరిగణనలోకి తీసుకుని పేపర్ స్ట్రాలు, రీసైక్లబుల్ మెటీరియల్స్, కార్బన్ ఉద్గారాలు తగ్గించే యత్నాలు తదితరవి చేశాయి. మెక్‌డొనాల్డ్స్ తన భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహారాలు మరియు ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్ని స్థాపించబడ్డాయి. ఈ వీడియోలో మనం మెక్‌డొనాల్డ్స్ సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అతిపెద్ద ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్గా ఎలా మారిందో చూసాం. మీకు కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచండి. ఇలాంటి వీడియోలను మరింత చూడడానికి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.